అందరికీ నమస్తే అండి. సో రాజకీయాల్లో జీవితాలు ఎప్పుడైనా సరే తారుమారులు అవ్వచ్చు. సో అప్పటిదాకా పార్టీ కోసం కష్టపడి సో ఆటోమేటిక్గా ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది. ఆ పార్టీలోకి వెళ్తే మనకి అన్నీ సమకూరుతాయని చెప్పేసి కొంతమంది అప్పటిదాకా కష్టపడి వేరే పార్టీలోకి వెళ్తారు. సో వాళ్ళ లక్క కొద్దీ ఏదో పార్టీ గెలిచిందనుకో, ఆ పార్టీకి పని చేయకపోయినా సరే ఏదో అధికారం హేవులు అనేది కొట్టుకుపోతూ ఉంటారు. సో అలాగే సో ఓడిపోయిన పార్టీలోంచి అధికార పార్టీలోకి వెళ్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో మన బాలినేని శ్రీనివాసరావు గారిని చూస్తే అర్థమవుతుంది. సో ఏంటంటే నిన్న జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభ అనుకుంటా, అది ఏం జరిగిందంటే బాలినేని శ్రీనివాసరావు గారు కూడా మరి ఆ పార్టీలో ఉన్నారు కనుక ఆయన కూడా పిలిచినట్టుగా ఉన్నారు. సో ఆయన కూడా వెళ్ళడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే ఫుల్గా వైరల్ అవుతూ ఉంది. అదేంటంటే బాలినేని శ్రీనివాసరావు గారు ఎక్కడో 3వ లైన్లోనో 4వ లైన్లోనే దూరంగా కూర్చున్నారు. సో ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం ఆయనకైతే ప్రోటోకాల్ ఏమీ లేదు కనుక ఆయన ఆల్రెడీ 2 సార్లు మంత్రిగా వైసీపీ పార్టీలో చేయటం, సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఆయన మంత్రిగా చేయటం, సో ఇవన్నీ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చోవలసినటువంటి ఆయన వేరే పార్టీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు నన్ను మంచివాడు అన్నాడని చెప్పేసి ఆయనకి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ కలిగి ఉండొచ్చు. సో ఆ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలో ఈరోజు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో అదేంటంటే ఆయన సొంత నియోజకవర్గంలోనే ఏదో మార్కెటింగ్ చైర్మన్కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారంలో కూడా ఆయన్ని పిలవకపోవడం. సో మొన్న హరిహర వీరమల్లు సినిమాకి ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఆ ఫ్లెక్సీలు తొలగించడం, సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆయన ఫోటో లేకుండా ఫ్లెక్సీలు కట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే బాలినేని గారు ఆ పార్టీలో ఏదో ఉన్నారంటే ఉన్నారు అన్నట్టుగానే కనపడుతోంది. సో ఆయనకైతే ఎలాంటి ప్రాధాన్యత లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే ఆయన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన నిర్ణయం అనేది ఎలా ఉంటుందో తెలియదు, కానీ కేడర్ మట్టుకు మాత్రం ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరావు గారి చేరికను మట్టుకు మాత్రం వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక సార్లు అలగడం, సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఏ మీటింగ్లో అయినా సరే ఆయన కూర్చోవడం, అంత స్థాయి నుంచి సో పార్టీలోకి వెళ్ళినా సరే, అధికార పార్టీలోకి వెళ్ళినా సరే ఆయనకి విలువ అనేది లేకుండా పోవడం అనేది మరి ఆయన చేసుకున్నటువంటి పని వల్ల ఉంది. ఎందుకంటే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే ఖచ్చితంగా ఆయనకి సానుభూతి అయినా ఉండేది.